ప్రపంచంలో పర్యావరణం తేడాలొచ్చి ఓజోన్ పొరకి చిల్లుపడి క్రమంగా అతి నీలలోహిత కిరణాలు భూమిని తాకటం వల్ల అనేక ప్రాంతాల్లో కరువు కాటకాలు తాండవిస్తున్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ మీద శాస్త్రవేత్తల పరిశోధనల తర్వాత వాళ్ళందరూ సూచించింది ప్రపంచం అంతా బాగు చేసుకోకపోతే ఇక ఎవరినెవడూ రక్షించలేడు, అణుబాంబులు అక్కర్లేదు, మనల్ని మనమే చంపుకున్నట్టు అవుతుంది అన్నాక కార్బన్ ఎమిషన్స్ దీనికి కారణమవుతున్నటువంటి వాటిని కంట్రోల్ చేయాలంటూ అందులో పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలి, అట్లాగే బొగ్గు ఆధారిత కరెంట్ తగ్గించాలన్నటువంటి ప్రతిపాదనల్ని భారతదేశమే ప్యారిస్లో నరేంద్ర మోడీ చేసిన ప్రపోజల్తో ఓకే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే క్రమంగా ఆ డిక్లరేషన్ నుంచి అమెరికా బయటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ దేశంలో బొగ్గు నిల్వలోనే ఆ బొగ్గు నిల్వల మీద బతికే కార్పొరేట్ శక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అట్లాగే ఆయిల్ దేశాలు ఆయిల్కి సంబంధించి పక్కకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో భారతదేశం మాత్రం 2030 ప్యారిస్ క్లైమేట్ టార్గెట్ 5 years షెడ్యూల్కి సంబంధించి 50% సాధించేసింది. ఏదైతే ఇప్పటికే దాదాపు 50% పవర్ సోలార్ ఆర్ విండ్ ఆర్ జల విద్యుత్ నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో మిగతాది కూడా చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.